ఆల్రెడీ రోడ్లలో గుంటలు, మళ్ళీ కొత్తగా రోడ్ సేఫ్టీ సెస్ అంట. ఏంటో రూల్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ న్యూ వెహికల్స్ మీద 10% రోడ్ సేఫ్టీ సెస్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఇంపార్టెంట్ క్లారిటీ. చాలామంది ఏమనుకుంటున్నారంటే వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద 10% అనుకుంటున్నారు. కాదు, వెహికల్ లైఫ్ టైం రోడ్ ట్యాక్స్ మీద 10%. క్లియర్? మరి ఈ ట్యాక్స్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు? January 1, 2026 నుంచి, అంటే న్యూ ఇయర్ బోనస్గా. ఈ ట్యాక్స్ వేయడం వలన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంవత్సరానికి 270 కోట్లు వస్తాయని ఒక అంచనా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ సే మీరు ఆంధ్రప్రదేశ్లో 1 లక్ష రూపాయలు పెట్టి బండి కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో లైఫ్ టైం రోడ్ ట్యాక్స్ వచ్చేసి 9%, అంటే లక్షకి 9,000 అన్నట్టు. అది ఎప్పటి వరకు? December 31, 2025 వరకే. ఇప్పుడు కొత్తగా ఏం చేశారు? ఈ లైఫ్ టైం రోడ్ ట్యాక్స్ మీద 10%, అంటే ఈ 9,000కి అదనంగా 10%, అంటే 900. అంటే ఒకవేళ మీరు 1 లక్ష రూపాయలు బండి కొంటే మీరు లైఫ్ టైం రోడ్ ట్యాక్స్ రూపంలో మీరు కట్టాల్సింది 9,900 రూపాయలు. క్లియర్? సో ఈ ట్యాక్స్ అనేది వెహికల్ కాస్ట్ మీద కాదు, రోడ్ ట్యాక్స్ మీద మాత్రమే. క్లియర్? అసలు ఎందుకు ఈ సెస్? గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఈ మనీని కేవలం రోడ్ డెవలప్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తామని చెప్పింది. లైక్ రోడ్ వైండింగ్ అండ్ స్ట్రెంథనింగ్, స్ట్రీట్ లైట్స్, రోడ్ సేఫ్టీ, సైన్ బోర్డ్స్. సో అట్లాగే మనకి రోడ్డుకి బోత్ సైడ్ క్రాష్ బ్యారియర్స్ ఉంటాయి, మెటల్ బీమ్ క్రాష్ బ్యారియర్స్, వాటికి అంటే ఈ మనీని అంతా వీటికే యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో బేసిక్గా నేను కూడా ఒక సివిల్ ఇంజనీర్నే. హైవే ఎగ్జిక్యూషన్లో నాకు 11 years ఎక్స్పీరియన్స్ ఉంది. 11 years. నేను కూడా ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని. వీళ్ళు ఏదైతే కాస్టింగ్ ఇస్తున్నారో మనకి, అంటే రోడ్ సేఫ్టీ కోసం అని చెప్పి, ఇవన్నీ కూడా మనకు ప్రాజెక్ట్ కాస్ట్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. అప్పుడు కొత్త రోడ్ల కోసం అంటారా? నేను ఒక వెహికల్ తీసుకుంటే నా వెహికల్ రోడ్డు మీద తిరగడానికి రోడ్ ట్యాక్స్ అనేది ఎట్లా కలెక్ట్ చేస్తున్నారు కదా, ఆ ట్యాక్స్ ఏం చేస్తున్నారు మరి? ఈ పబ్లిక్ డౌట్ ఏంటంటే ఆల్రెడీ GST, రోడ్ ట్యాక్స్, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఉండగా మళ్ళీ ఈ కొత్త ట్యాక్స్ ఎందుకు? సింపుల్ క్వశ్చన్. ఈ సెస్ అనేది నిజంగా రోడ్ సేఫ్టీ కోసం అనుకుందాం కాసేపు. మరి మేము కట్టే GSTలు, ప్రతి వెహికల్కి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, అది రోడ్ ట్యాక్స్లు. ఈ డబ్బులను ఏం చేస్తున్నారు? ఈ ట్యాక్స్ వల్ల జనరేట్ అయ్యే 270 CR మీద కూడా ఒక క్లారిటీ లేదు. పబ్లిక్ ఆడిట్ క్వశ్చన్ మార్క్, ట్రాన్స్పరెన్సీ క్వశ్చన్ మార్క్. ఒక మిడిల్ క్లాస్ అండ్ కామన్ మ్యాన్కి చిన్న అమౌంట్ కూడా ఎక్స్ట్రా ప్రెజరే. ఇప్పుడు పబ్లిక్ అడిగేది కూడా ఒకటే, రోడ్లు బాగుండి ట్యాక్స్లు ఓకే, కానీ గుంటలు ఉన్నప్పుడు సెస్ కరెక్టా? సో ఫైనల్గా రోడ్ సేఫ్టీ అంటే ట్యాక్స్ కాదు, రోడ్ సేఫ్టీ అంటే రోడ్ క్వాలిటీ. ఈ రూల్ మీకు కరెక్ట్ అనిపిస్తుందా? కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.